హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? వేడి వేడి అన్నం, అందులోకి గోంగూర పప్పు. వేడి వేడి అన్నం, గోంగూర పప్పు, ఆనియన్స్ బాగా పప్పు కలుపుకొని అందులోకి మధ్య మధ్యలో ఎర్రగడ్డ నంచుకొని తింటుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా అండి? చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మరి పప్పు ఎలా తయారు చేయాలో ఇక చూద్దాం రండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, సన్నగా కట్ చేసిన టమోటా ముక్కలు, చిటికెడు పసుపు, బాగా కడిగిన గోంగూర, కాస్త కొత్తిమీర, కాస్త నీళ్లు వేసుకొని కుక్కర్లో మనం 3 విజిల్ పెట్టుకోవాలి. చూడండి, పప్పు అనేది ఇలా ఉడికింది. మనం రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా పప్పుని అలా మెత్తగా దంచుకోవాలి. తర్వాత గిన్నె పెట్టి అందులోకి ఆయిల్ వేసి పోపు దినుసులు, చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కాస్త కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, పోపు అనేది దగ్గర పడింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పప్పును అందులో వేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన గోంగూర పప్పు రెడీ అయ్యింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా సింపుల్గా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా, చాలా రుచిగా, మధ్య మధ్యలో ఎర్రగడ్డలు నంజుకుంటూ తినండి. చాలా టేస్ట్గా, చాలా బాగుంటుందండి. మా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి.